దైవ మర్మములు బుధవారం జనవరి 14. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 1 సమూయేలు 30వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము. మనము దేవుని ఎడల తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడుదుము. అట్టి సందర్భమొకటి దావీదు జీవితములో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగివచ్చి ఆయన యొద్ద విచారించెను. తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు వలెనే మనము కూడా ఎన్నో తప్పులు చేయుదుము. మనము తిరిగి జన్మించిన వారమయ్యుండి ఆయన ప్రేమను రుచిచూచిన వారమయ్యుండి ఆయన చిత్తము నేలాగు కనుగొనవలెనో ఎరిగిన వారమయ్యుండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనుటలో తప్పిపోయి మన సొంత జ్ఞానముతో కార్యములు చేయుదుము. నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా నున్నవారు కూడా నీకు విరోధులుగా లేవవచ్చును. అయితే తిరిగి ప్రభువునొద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తము ద్వారా కడుగబడి క్షమించబడవచ్చును. ప్రభువు నీ తప్పిదమును క్షమించియున్నాడని నీవు సంతోషించవచ్చును. ప్రభువు వలన మరల వాడబడవచ్చును. ఆయన సహవాసమును తిరిగి పొందుట వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుట వలనను నీ హృదయము గొప్ప సంతోషముతో నింపబడును. అలసిన వానిని ఊరడించు మాటలు. నీ భారము యెహోవా మీద మోపుము. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలము వరకు ప్రభువు అనేక సూచక క్రియలు చేసెను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము, 13వ అధ్యాయము 11వ వచనము, 16వ అధ్యాయము 26వ వచనము, 19వ అధ్యాయము 11వ వచనము. ఈలాగున దాదాపు 6 సంవత్సరములు జరిగెను. తరువాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను. అనేకులు చెదరిపోయిరి. అనేకమంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలలో వేయబడిరి మరియు బంధించబడిరి. అనేకులు దేమావలె తమ మొదటి ప్రేమను పోగొట్టుకొనిరి. అందుచేతనే అపోస్తలుడైన యోహాను కొద్దికాలం సంశయించెను, నిరాశపడను మరియు విచారపడెను. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాముగాని మనము సామాన్య మానవమాతృలముగానే ఉందుము. మనము పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు. అయితే విశ్వాసికి అది కేవలం స్వల్పకాలము వరకే. మనము పదే పదే ప్రభువునొద్దకు వెళ్ళుట ద్వారా మన భారములు దొర్లించబడుటను కనుగొందుము. అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్లపైకి వెళ్ళుము మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్లమీదనే ఉండుము. దానిలో ఏ హానియూ లేదు. నీ భారములన్నీయూ యేసుక్రీస్తు ప్రభువు మీదనే వేయుము. పత్మాసు ద్వీపములో అపోస్తలుడైన యోహానుకు ప్రభువు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చెను. అతని కన్నులు తప్పుదిశలో ఉండెను. ఎవరైననూ నిన్ను చూచుటకు వచ్చిన ఎడల వారు నీ ముందు నుండి వచ్చెదరుగాని వెనుక నుండి కాదు. మానవుడు తప్పులు చేయునుగాని మన ప్రభువు తప్పులు చేయడు. యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను. అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూచుచుండెను. ప్రభువు ఇట్లు చెప్పెను, నీవు నన్ను చూడగోరుచున్నావెడల సరైన దిశలో చూడుము. సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము. అప్పుడు నీ భారములన్నీయూ దొర్లించబడును మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందెదవు. నీవు ఈలాగు చెప్పుటకు ప్రయత్నించవచ్చును, ప్రభువా, నీ సౌందర్యం సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ యొద్దకు వచ్చితిని. నాకు ఏయిత మనవి, సమస్యలు, కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కరా లేదు. నేను కేవలం నిన్ను పూర్తిగా చూడవలెనని మాత్రమే కోరుచున్నాను. అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషం, సమాధానముతో నింపబడును. మరియు ఇట్లు చెప్పగలుగుదువు, నేను భూమి మీదనున్నానా లేక పరలోకములోనున్నానా? నీవు ఉన్నత స్థలములపై ఉండుటను కనుగొందువు. అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదువు.